మహానటి సావిత్రి జిందగీ మీద డైరెక్టర్ నాగశ్విన్ ఒక సినిమా తెరకెక్కిస్తుండనే ముచ్చట ఎరికే కదా. ఈ మూవీలా మహానటి పాత్రల మలయాళ భామ కీర్తి సురేష్ ను తీసుకుండ్రు. ఇక సినిమా కథా కథనాలను నడిపించే ఒక ముఖ్యమైన పాత్రల సమంతను తీసుకుండ్రు. మరో పాత్ర కోసం అనుష్కను తీసుకున్నారు. మహానటి సావిత్రి జీవిత కథల కీలక పాత్రధారైన జెమినీ గణేశన్ క్యారెక్టర్ కోసం సూర్య, ప్రకాష్ రాజ్ వంటి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినుండే. అయితే ఫైనల్ గా మహానటి సినిమాల కీలకమైన జెమినీ గణేశన్ పాత్ర కోసం ఓకే బంగారంతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను ఓకే చేసిండ్రట. ఈ పాత్రలో యాక్ట్ చేసేటందుకు దుల్కర్ ఓకే చెప్పిండనే ముచ్చట సౌత్ ఫిల్మ్ సర్కిల్స్ లా చక్కర్లు కొడుతుంది. కీర్తి సురేష్, సమంత, అనుష్కలను ఈ సినిమాల ఇంపార్టెంట్ రోల్స్ కోసం తీసుకొని తెలుగు, తమిళ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిండు డైరెక్టర్ నాగశ్విన్. ఇప్పుడు దుల్కర్ తో మలయాళ ఆడియన్స్ ను కూడా పటాయించుడు పక్కా అని చెప్పొచ్చు. మొత్తంగా మహానటిని తెలుగు, తమిళానికే కాకుండా సౌత్ ఇండియా సినిమాగా మార్చే పనిలో పడ్డాడు డైరెక్టర్ నాగశ్విన్. ఏమైనా మహానటి జిందగీలున్న ఎన్నో ఎత్తుపల్లాలను ఈ సినిమాల నాగశ్విన్ ఉన్నది ఉన్నట్టు చూపెడతాడా, లేకుంటే కమర్షియల్ యాంగిల్లో ఈ సినిమాను తీస్తాడా అన్నది తెలవాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.